నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. చాలామంది మన ఛానల్లో కమెంట్స్ ద్వారా అడగడం జరుగుతుంది. ఏపీ జెన్కో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎక్స్ సర్వీస్మెన్స్ వరకు వేకెన్సీ రిలీజ్ అవడం జరిగింది. 5 డిస్ట్రిక్ట్స్లకి కలిపి 250 వేకెన్సీస్ ఇక్కడ సెక్యూరిటీగా గాను, ఫైర్మెన్గా గాను, డ్రైవర్స్గా గాను ఇలా రిలీజ్ అవడం జరిగింది. అయితే వీటి యొక్క వివరాలు తెలుపమని చెప్పేసి ఇక నేను చాలామంది ఎక్స్ సర్వీస్మెన్స్ ఆల్రెడీ జెన్కోలో పనిచేస్తున్న వారిని ఈ వివరాలన్నీ తెలుసుకొని మీ ముందుకి పూర్తి సమాచారంతో ఈ వీడియో తీసుకురావడం జరిగిందండి. దయచేసి ఆఖరి వరకు వినండి. ఆ తర్వాత మన ఎక్స్ సర్వీస్మెన్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందువల్ల అంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా రెప్యూటెడ్ కంపెనీ అండి. ఇది గవర్నమెంట్ కంపెనీ. అలాగే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఈ కంపెనీ ఇది చాలా సంవత్సరాలుగా మన దేశానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్న కంపెనీ కనుక ఇందులో పర్మనెంట్ వారి యొక్క శాలరీ చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతారండి. ఆ విధమైన శాలరీస్ ఉన్న ఈ కంపెనీలో మనకు జాబ్ టెంపరరీ అయినా కానీ దొరకడం అనేది ఒక విధంగా అదృష్టం అనే చెప్పాలి. ఎందువల్ల అంటే మనల్ని గౌరవించి తీసుకుంటున్న ఈ యొక్క ఎక్స్ సర్వీస్మెన్స్ దేశం కోసం ఎన్నో సంవత్సరాలు తను అందించిన సేవని గౌరవిస్తూ వారు మనల్ని ఈ యొక్క జాబ్స్కి ఆహ్వానించడం జరుగుతుందండి. అయితే ఇక్కడ కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి, కొంత లాభం కూడా ఉందండి. పూర్తి వివరాల కొరకు ఆఖరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా కమెంట్లో అడగండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా విషయానికి వస్తే 5 జిల్లాలకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఎక్కడెక్కడైతే ఏపీ జెన్కోకి సంబంధించిన వారి యొక్క ప్లాన్స్ ఉన్నాయో అవి హైడల్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, నీటి ద్వారా నడిచేయవచ్చు, లేదా బొగ్గు ద్వారా నడిచేయవచ్చు, లేదా సోలార్ ద్వారా నడిచేయవచ్చు. ఓవరాల్గా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే ఏవైతే సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా ఏపీ జెన్కో అండర్లో రావడం జరుగుతుందండి. ఇక ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఈ వేకెన్సీస్ మనం చూసినట్లయితే విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, ఈ విధంగా నెల్లూరు సీతారామరాజు జిల్లా కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉందండి. అయితే ముఖ్యంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ ఏరియాస్కి దగ్గర ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఈ జాబ్స్లో జాయిన్ అవ్వడానికి. దీనికి టైం లిమిట్ అనేది మనకి ఈ నోటిఫికేషన్ 6వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 15 డేస్ వరకు టైం అనేది ఇవ్వడం జరిగిందండి. అయితే నాకు అందిన సమాచారం ప్రకారం 15 డేస్ తర్వాత అయినా మీరు లైట్ అయినా కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. అయినప్పటికీ ఏపీ జెన్కో హెడ్ క్వార్టర్స్ విజయవాడ గుణదలాలో ఉందండి. దీని యొక్క అడ్రస్ మాకు నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. అక్కడికి మన డీటెయిల్స్, మన ఎక్స్ సర్వీస్మెన్ యొక్క డీటెయిల్స్, డిశ్చార్జ్ బుక్, పీపీఓ, ఐ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, పాస్ ఫొటోస్, ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా జతపరిచి బై పోస్ట్ మనం అక్కడికి పంపొచ్చండి. అలాగే నేను ఈమెయిల్ ఐడి కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఈమెయిల్ ఐడికి పంపినా కూడా మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటి వరకు కనీసం 250 మంది ఆల్రెడీ ఇందులో రిక్రూట్ అయ్యి ప్రస్తుత కాలంలో పని వాళ్ళు చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇండియన్ ఆర్మీలో ఎవరైతే ప్రాపర్గా డ్యూటీ చేసి ఉన్నారు అలాంటి వారికి మీరు చేసిన ఆ డ్యూటీతో పోల్చుకుంటే ఈ ఏపీ జెన్కోలో డ్యూటీ అనేది నథింగ్ అనేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఫస్ట్ టైం ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారో స్టార్టింగ్లో ఎవరైతే జాయిన్ అయిందో ఇది 2019లో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఒక 20 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలో ఇచ్చిన శాలరీ జస్ట్ 19,000. ఆ తర్వాత నెక్స్ట్ 2021-22లో రిలీజ్ అవ్వడం జరిగింది. అప్పుడు 25,000 శాలరీకి అనేది పెంచడం జరిగింది. ఆ తర్వాత మరలా 4 ఇయర్స్ తర్వాత ప్రస్తుత కాలం 29,000 రూపాయలు ఈ శాలరీ అనేది ఇస్తున్నారు. ఇందులో 27,500 సంథింగ్ ఇందులో శాలరీ షో చేయడం జరిగింది. కానీ నార్మల్గా యాక్చువల్గా ఇప్పుడు ఆన్ గ్రౌండ్లో ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్స్ డ్యూటీ చేస్తున్నారో వారికి మాత్రము 29,000 వరకు శాలరీ ఇవ్వడం జరిగిందండి. ముందు 25,000 నుండి ప్లస్ 4,000 చేయడం వల్ల 29,000 ప్రస్తుత శాలరీ తీసుకుంటున్నారు. ఇక సెలవుల విషయానికి మనం చూసినట్లయితే మంత్లీ ఒక సెలవు మాత్రమే ఉంటుంది. ఇయర్లీ 12 సెలవులు ఉంటాయి. ఇక మనకి వీక్లీ ఆఫ్లు కూడా వారంలో ఒక రోజు వీక్లీ ఆఫ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక ప్రత్యేకమైన సెలవులు అంటే ఏముండవండి. మనం అవసరాన్ని బట్టి మనకు అత్యవసర పరిస్థితుల్లో మనం పే ఆఫ్ లీవ్స్ తీసుకోవాల్సిందే. అంటే మనం మన యొక్క శాలరీని వదులుకొని మన అవసరాలను తీసుకొని లీవ్కి వెళ్ళి రావాల్సి వస్తుందండి. ఇదండి ఈ లీవ్స్ గురించి. ఇక ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ఇంత మొత్తంలో ఎక్స్ సర్వీస్మెన్స్ని రిక్రూట్ చేసుకోవడానికి కారణం ఏంటనే విషయానికి వస్తే ఇంతకుముందు ఇక్కడ ఎస్పీఎఫ్ వారిని తీసుకోవడం జరిగింది. ఏపీ జెన్కో వారు కాంట్రాక్ట్ పద్ధతిలో చాలా చోట్ల చూసే ఉంటారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్లో, దేవస్థానాల్లో, పెద్ద పెద్ద డ్యామ్ల దగ్గర ఇలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో స్టేట్స్లో అలాంటి చోట ఎవరైతే ఉంటున్నారో ఎస్పీఎఫ్ వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో అన్ని ప్లాంట్స్లో పెట్టుకునేవారు. వారికి ఈ జెన్కో ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పేమెంటే కాక జెన్కో తరపు నుంచి కనీసం ఒక 20,000 వరకు కానిస్టేబుల్ లెవెల్లో 20,000 వరకు ఎక్స్ట్రా ఇవ్వటం, అలాగే ఎస్ఐ గారి లెవెల్లో, సిఐ లెవెల్లో అలా వారికి శాలరీస్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండింది ఇప్పటి వరకు. ఎప్పుడైతే మన ఎక్స్ సర్వీస్మెన్స్ ఎంట్రీ ఇచ్చారో ఈ యొక్క జెన్కోలో ఎక్స్ సర్వీస్మెన్ చాలా వరకు సక్సెస్ఫుల్గా వారి యొక్క డ్యూటీస్ అనేవి చేస్తున్నారు కనుక వీళ్ళే బెటర్ అనిపించింది. అలాగే శాలరీస్ కూడా ఫైనాన్షియల్గా కూడా మన జెన్కో అనేది స్ట్రగుల్ నుంచి బయటపడే అవకాశం ఉందని జెన్కోకి అర్థం అవడం వల్ల ఇంత ముందు తీసుకున్న 250 మందినే కాక ఎక్స్ట్రా ఇప్పుడు మరో 200 మందికి పెంచడం జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎక్స్ సర్వీస్మెన్స్కి టెంపరరీగా ఉపశమనాన్ని కల్పిస్తుందనే చెప్పాలి. ఎవరికైతే ప్రస్తుత కాలంలో ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక వారికి చాలా వరకు సేఫ్గా ఎంతో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఇక చూస్తే ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే మనల్ని తీసుకోవడం జరుగుతుంది ఎక్స్ సర్వీస్మెన్ని. ఇందులో వారికి ఏదైతే శాలరీ ఇస్తున్నారో అందులో ఎటువంటి కట్టింగ్ లేకుండా డైరెక్ట్గా మనకి ఎంత శాలరీ అయితే వారు ఫిక్స్ చేసి మనకి కాల్ లెటర్ ఇచ్చారో ఆ అమౌంట్ డైరెక్ట్గా మన అకౌంట్కి
డైరెక్ట్గా ఏపీ జెన్కో కంపెనీ వారి యొక్క పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏ రోజైతే శాలరీస్ వేస్తారో అదే రోజు మన ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎవరైతే వీరి అండర్లో చేస్తున్నారో వారికి కూడా శాలరీస్ వేయడం జరుగుతుందండి. దీనికి మాత్రం ఎటువంటి లోటు లేదు, ఎటువంటి టెన్షన్ లేదు. మిగతా చోట్ల సెక్యూరిటీ ఏజెన్సీ అండర్లో ఎక్స్ సర్వీస్మెన్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక వయోపరిమితి అంటే వయసు విషయానికి వస్తే 2026 మార్చి 1 నాటికి వారు 42 సంవత్సరాల లోపు వారై ఉండాలండి. అంతకు మించిన వారిని అయితే వీరు తీసుకోరు. ఇక జీతం గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇందులో 27,000 ఫిక్స్డ్ అని ఇచ్చారు. కానీ ప్రస్తుత కాలంలో ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇక్కడ 29,000 ఇస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి 29,000 ఇప్పుడు రాబోయే వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అనేసి. ఇక్కడ మనం షిఫ్ట్ డ్యూటీస్ అనేవి మనకు చేసే అవకాశం వస్తుందన్నమాట. 8 గంటల డ్యూటీ మాత్రమే ఉంటుందండి. డ్యూటీ విషయానికి వస్తే ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని చోట్ల ప్రైవేట్ ఏజెన్సీలో చాలా వరకు మీరు ఎక్స్ సర్వీస్మెన్ చూస్తూ ఉంటారు. 8 గంటలు అని చెప్పేసి 12 గంటలు చెప్పేయడం, చాలా ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి ఇబ్బంది ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ఇక 15 రోజుల్లో అని చెప్పారు కదా, మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 6వ తారీఖు మార్చి ఈ యొక్క లెటర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ప్లస్ 15 డేస్ చూసినట్లయితే 21 మార్చి వరకు మీరు ఈ యొక్క అప్లికేషన్స్ పంపొచ్చు. నా తరపున నా ఐడియా ప్రకారం అయితే ఆ తర్వాత పంపినా కూడా పర్వాలేదండి. మీకు ఉన్న వేకెన్సీస్ని బట్టి నెక్స్ట్ నెంబర్లో మిమ్మల్ని ఉంచడం జరుగుతుంది. ఆ యొక్క వేకెన్సీస్ ఫిల్అప్ అవ్వనట్లయితే ఆటోమేటిక్గా మీకు కాల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి ఏపీ జెన్కోకి సంబంధించిన చాలా ముఖ్యమైన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం. ముఖ్యంగా ఎవరెవరైతే ఆ యొక్క ప్లాంట్ ఏరియాస్కి దగ్గరలో ఉన్నారో, నెల్లూరు, కడప, తర్వాత గుంటూరు, విజయవాడ, ఇలా ఎవరెవరైతే దగ్గరలో ఉన్నారో అలాంటి వారికి అందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. 8 గంటల డ్యూటీ హ్యాపీగా చేసుకొని ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా మీరు హ్యాపీగా మీ డ్యూటీ చేసుకొని ముగించుకొని మీ పనులు మీరు చూసుకోవచ్చండి. మీ డ్యూటీ తర్వాత ఎవరు కూడా ఇక్కడ టచ్ చేయరు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆర్మీతో పోల్చుకుంటే చాలా హ్యాపీ లైఫ్ అండి. ఇదండి ముఖ్యమైన విషయాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై